హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పచ్చిపులుసు ముద్దపప్పు. పచ్చిపులుసు ముద్దపప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వీటికి కావాల్సినవి ఎండుమిర్చి, చింతపండు, జీలకర్ర, సరిపడంత ఉప్పు, 3 ఉల్లిపాయలు, ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి దీంట్లో ఆయిల్ ఏం పోయకూడదండి. ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. చక్కగా ఎండుమిర్చి అంతా చక్కగా వేగేలాగా వేయించుకోవాలి. ఈ సమ్మర్లో ఈ పచ్చిపులుసు తింటే ఒక ముద్ద ఎక్కువే వెళ్తుంది కానీ తక్కువ అయితే వెళ్ళదు కదండి. సమ్మర్లో బెస్ట్ రెసిపీ అంటే ఇది. రైస్లోకి సూపర్గా ఉంటుంది. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎండుమిర్చి వేగేంత వరకు వేయించుకుని అలా పక్కన పెట్టుకోవాలండి. దీంట్లో జీలకర్ర వేయండి. జీలకర్ర వేసి ఆ వేడి మీద కొంచెం అటు ఇటు తిప్పండి. తర్వాత ఉప్పు వేయాలి. ముందు మీకు చెప్పడం మర్చిపోయాను కదండి. మనం తీసుకున్న చింతపండుని శుభ్రంగా కడుక్కుని దానిలో కొంచెం వాటర్ పోసి నానబెట్టుకోవాలి. తర్వాత మనం తీసుకున్న ఎండుమిర్చి, జీలకర్ర, ఉప్పు ఇదంతా పప్పు గుత్తి సహాయంతో చక్కగా మెత్తగా నూరుకోవాలండి. మెత్తగా మెదుపుకోవాలి. ఆ మెదుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలను కట్ చేసి పెట్టుకుని కొంచెం పెద్దగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటన్నిటిని గరిటతో ఒకసారి తిప్పుకోవాలి. మొత్తం అంతా ఆ కారం ఉల్లిపాయలకి పట్టేలాగా, కారం మనం వేసుకున్న జీలకర్ర, ఉప్పు ఉల్లిపాయలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇందులో మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని పోయాలండి. చింతపండు పులుసు పోసి అటు ఇటు తిప్పి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో ఉప్పు, కారం, చింతపండు పులుసు సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసి చూడండి. వాటర్ పడతాయి అనుకుంటే వాటర్ పోసుకోవాలి. నాకైతే ఇంకొక గ్లాస్ వాటర్ పట్టాయండి. ఇంకో గ్లాస్ వాటర్ పోసుకున్నాను. అంతేనండి, ఇంకా పచ్చిపులుసు కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ముద్దపప్పు ప్రిపేర్ చేసుకుందాం. ముద్దపప్పు కోసం ఒక చిన్న కుక్కర్లో పప్పును వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి. పెట్టుకున్న పప్పులో కుక్కర్కి సరిపడా వాటర్ పోసుకొని దాంట్లో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం వేసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. పప్పు ఉడికిపోయిందండి. దీన్ని పప్పు గుత్తితో చక్కగా మెత్తగా రుబ్బుకోవాలి. అంతే, ముద్దపప్పు రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ఉప్పు వేసి
మెత్తగా అయ్యేలాగా రుబ్బుకోండి. అంతేనండి, ఇంకా ముద్దపప్పు రెడీ అయిపోయింది. పచ్చి పులుసు ముద్దపప్పు సూపర్ కాంబినేషన్ కదండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.